మిర్యాలగూడలో ఒంటరి మహిళా పెన్షన్ దరఖాస్తుదారులకు తహసీల్దార్ ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని బీఆర్ఎస్ పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. అర్హత ఉన్నప్పటికీ ధృవీకరణ పత్రాలు అందక పలువురు మహిళలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. భర్తను కోల్పోయిన లేదా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు పెన్షన్ ఎంతో కీలకమైన ఆర్థిక సహాయమని, అధికారుల జాప్యం కారణంగా అర్హులైన మహిళలు సంక్షేమ పథకానికి దూరం కాకూడదని అన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన మహిళలకు తహసీల్దార్ ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ను బీఆర్ఎస్ పట్టణ కమిటీ కోరింది. సమస్య పరిష్కారం కాకపోతే బాధిత మహిళ తరఫున మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. 56 వచ్చినాయి. ఈ విషయాన్ని మన గౌరవ మాజీ శాసనసభ్యులు మీడియాలో కూడా అభివృద్ధి ప్రదాత గారికి మన మున్సిపాలిటీలో జరిగే పెన్షన్ల విషయంపై చెప్పడంతో అధికారులకు కూడా చెప్పడం జరిగినది. ఒంటరి మహిళలకు మరి చాలా అన్యాయం జరుగుతున్న విషయం. ఈ విషయాన్ని మరి పత్రికా విలేకరులతో చెప్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటున్న ఉద్దేశంతో ఇటు మేము కూడా చెప్తున్నాము. ఇక ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేయదలుచుకున్నాము. ఆర్డీఓ గారికి ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి దీని గురించి మేము చెప్పాము. మా కౌన్సిలర్స్ కూడా వెళ్ళారు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే ఇది వరకు ఒంటరి మహిళా పెన్షన్లు ఏంటంటే 18 ఇయర్స్ ఉండి హస్బెండ్ చనిపోయినా లేకపోతే భర్తతోని 1 సంవత్సరం వేరే వెళ్ళిపోయినా కూడా భర్త లేకుండా వెళ్ళిపోయిన జీవనం చేస్తున్న మహిళలందరికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు పెన్షన్ అందజేయాలని స్కీమ్ తెచ్చిన విషయం మనకు అందరికీ తెలిసింది. 2023 వరకు కూడా ఒంటరి మహిళలకు ఏమైనా అప్లికేషన్స్ కనుక మున్సిపాలిటీకి వస్తే వెంటనే సంబంధిత వార్డ్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ బిల్ కలెక్టర్ కానివ్వండి, ఆ వార్డుకి వెళ్ళి చుట్టుపక్కల వారితోని పంచనామా చేసి వాస్తవంగా వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయారా లేకపోతే ఆయన స్థితిగతులు ఏంది, ఈమె స్థితిగతులు ఏందని విచారణ చేసి ఒక సర్టిఫికేట్ జారీ చేసి వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి చాలామంది నిరుపేదలు కూడా ఈ పెన్షన్ తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు మన డిస్టిక్లో చేయడం లేదు, వేరే డిస్టిక్లో అక్కడ మంత్రులు ఉన్న కాడ ఒక న్యాయం, మన కాడ ఒక న్యాయం అని నేను అడుగుతున్నాను. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తున్నారు ఇది? ఎందుకంటే మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఇది. ఒంటరి మహిళలు మీ క్యాంప్ ఆఫీస్ కూడా వస్తారు, మీ కౌన్సిలర్స్ కార్డు కూడా వస్తున్నారు, మన కార్డు కూడా వస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతున్నందుకు వస్తున్నా కూడా వాళ్ళని స్పందించకుంటే ఎలా? మరి అందుకోసమే మేము అనేది ఏంటంటే ఇది ఒకవైపు ఏమో మహిళలకు మనం అన్ని విధాలుగా చేస్తున్నామని గవర్నమెంట్ చెప్పడం, వెనుక ఉండి వెన్నుపోటు కొట్టడం. ఏదండి మహిళలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో చెప్పండి. ఈరోజు 56 ఇంత పెద్ద 1,00,000 జనాభా ఉన్న కాడ ఒంటరి మహిళలు 56 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో జారీ చేయట్లేదు. ఇక్కడేమో మాకు సంబంధం లేదని వాళ్ళు వీళ్ళ మీద వేసుకోవడం. ఇప్పుడు వచ్చిన 56 కూడా ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళు డైవర్ట్ తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగుండి ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్లు ఏమన్నా ఉంటే కోర్టుకి వెళ్ళి తీసుకొస్తారు. అది కూడా సంవత్సరాలు పడుతుంది. ఏదున్నా కూడా డైవర్ట్స్ ఎమ్మటే వచ్చే సర్టిఫికేట్ కాదు. ఇంకా అది కాక పెళ్లి కానోళ్ళు 30 సంవత్సరాల వరకు పెళ్లి కానోళ్ళు కూడా ఒంటరి మహిళ కిందకి పరిగణిస్తారు. వాళ్ళకు కూడా సర్టిఫికేట్ జారీ చేయాలి. మరి వీళ్ళు ఎంక్వైరీ చేయకుండా రెవెన్యూ వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసి మరి మీకు వివాహం కాలేదన్న సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఇప్పుడు పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పెన్షన్లు మొత్తం మున్సిపాలిటీలో ఆగిపోయినాయి. దర్దాపుగా నియోజకవర్గంలో మరి ఇలాంటి పెన్షన్లు 700 నుంచి 800 కూడా నియోజకవర్గంలో అయితే వేలు వస్తాయి. అంటే ఈ పెన్షన్ని ఎక్కడ కత్తర పెట్టాలి, వీళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి మన ప్రభుత్వం చూసినట్టయితే 2014లో 2,200 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచలేదా? 500 వికలాంగులు ఏమైనా డిజేబిలిటీ ఉన్నారో 500 ఇచ్చే వారికి 1,500 పెంచలేదా? మరి 2018 రాగానే రెండోసారి ప్రభుత్వం రాగానే అలాంటి పెన్షన్లనే 1,500 ఉన్న వారికి 3,000 16,000 పెంచలేదా? 1000 వాళ్ళకు 2,016 పెంచలేదా? 2023లో మళ్ళీ ఒకసారి వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 57 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్న కుదిరించి
57 ఇయర్స్ కూడా వృద్ధుల్లో జాయిన్ చేసి వాళ్ళ పెన్షన్లు ఇవ్వలేదా 2023లో? అందరికి ఇచ్చినాం, అందరికి అందజేసినాం. ఇటు వికలాంగులు కానీ డిజిల్ 10 రకాల పెన్షన్లు ఎవరు శాంక్షన్ చేసిందండి? 10 రకాల చేనేత కానివ్వండి, బీడు కార్మికులు కానివ్వండి, గౌడ కానివ్వండి, డిజిబిలిటీ కొన్ని రకాల డయాలసిస్ పేషెంట్లకు ఇవన్నీ కేసీఆర్ గారు తెచ్చింది. ఇప్పుడు దాకా మీరు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. 2023లో ఏవైతే ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు తప్ప ఇప్పుడు దాకా ప్రజాపాలన అని ఇంకొకసారి వాళ్ళ జిరాక్సులు తిప్పుతూ చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఎదురు చూస్తున్న వృద్ధులకు నిరాశ అవ్వట్లేదా? పేదోళ్ళండి, ఎవరికి ఇస్తారు? ఇది సామాజిక న్యాయం అంటున్నారు, మహిళలకి వృద్ధులకు. ఏం ఈ పెన్షన్ మనకి ఎవరి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు ఎంత అవసరం అండి ఈ పెన్షన్స్. వాళ్ళ గౌరవంగా ఎవరికైనా కూడా చేయి జాపకుండా వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ రోగాలకు సంబంధించిన హాస్పిటల్స్ కోసం వాళ్ళు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెచ్చిన పెన్షన్లు నువ్వు మేనిఫెస్టోలో మాత్రం ఓట్లు వేయించుకున్న ఎలక్షన్లో మాత్రం ఇప్పుడు ఇస్తున్న 2000కు 4000 ఇస్తామన్నావు. వికలాంగులు ఎవరు డిజిబుల్ ఉన్నారో 4016 కూడా చేసింది కేసీఆర్గా. 3016 నుంచి 4000 పెంచి నువ్వు ఎక్కడైనా రూపాయి పెంచినవా? 4016 డిజేబుల్కి వాళ్ళు ఎంత పెంచుతా ఉన్నావు? 6000 అని చెప్పి 2000 అన్నదానికి నువ్వు 4000 అని చెప్పి పాపం వృద్ధులు మురిసిపోయి ఎమ్మటే ఓట్లు దండుకున్న తర్వాత వాళ్ళని ఎన్నుకొట్టు పొడిస్తే ఎట్లా? ఎంతమంది ముసలోళ్ళండి ఇలా మిర్యాలు కూడా మున్సిపాలిటీలు చూసినట్టయితే మొత్తం 2000 అప్లికేషన్స్లో ఓల్డేజ్ సంబంధించినవి 1000 అప్లికేషన్స్ ఉన్నాయి ఓన్లీ మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో. ఈ రకంగా లక్షల మంది మన స్టేట్ గవర్నమెంట్లో వృద్ధులకు అన్యాయం జరుగుతున్నది.